హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త డోక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త. చంద్రబాబు కీలక ఆదేశాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి డోక్రా మహిళలకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డోక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ జరిగిన సిర్ఫ్ మెప్మా సమీక్షంలో చంద్రబాబు ఈ మేరకు అధికారులకు దీనిపై దిశానిర్దేశం చేశారు. ఇక రాష్ట్రంలో డోక్రా ఉత్పత్తుల కోసం బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. డోక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. బ్రాండింగ్ కల్పించే ప్రక్రియలో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు, లోగోలను సీఎం చంద్రబాబు గారు పరిశీలించారు. అధికారులు ప్రతిపాదించిన 2 లోగోలను పరిశీలించిన సీఎం లోగో ఖరారుపై డోక్రా సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక మెజారిటీ అభిప్రాయం మేరకు స్వయం లోగో ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. డ్వాక్రా మహిళలు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వారికి మంచి మార్కెటింగ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం తెలిపారు. స్థానికంగా ఉండే మార్కెట్లే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆకర్షించేలా మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలన్నారు. ఇక బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఉత్పత్తులను తెస్తున్నారు కాబట్టి స్వయం అనే పేరు బాగుందన్నారు. అదే తరహాలో లోగో కూడా, డిజైన్ కూడా ఉండాలని సీఎం గారు సూచించారు.